రాయనెట్కి స్వాగతం. మనం ఏఈపీఎస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాము. అసలు ఈ ఏఈపీఎస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏంటి అంటే, మీకు సిఎస్పికి ఆల్రెడీ మీకు వచ్చే కమిషన్ కాకుండా వేరే కమిషన్ స్ట్రక్చర్ ఒకటి కొత్తగా రావడం జరిగింది. మనం ఈ ప్లాన్ కనుక తీసుకుంటే మనకి మామూలుగా వచ్చే కమిషన్ కంటే ఎక్కువ కమిషన్ వస్తుంది. ఏఈపీఎస్ అలాగే ఎంఏటీఎం రెండు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే మీకు కావాల్సిన ప్లాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న రెండు ప్లాన్స్లో. అలాగే మీరు ఎంచుకున్న ప్లాన్ని బట్టి మీకు 60 TFS వరకు మీకు మంత్లీ ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కి మనకి ₹1 ఛార్జ్ పడుతుంది కదా, ఆ ఛార్జ్ పడకుండా ఒక 60 సార్లు మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అవ్వగానే మీకు స్క్రీన్ మీద ఈ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఇలా పేజ్ రాగానే మీరు గో టు డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, మీకు కరెంట్ ప్లాన్ అనేది చూపించడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏ ప్లాన్లో ఉన్నారు, మీకు ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అనేది. సో మీరు ఎంత కమిషన్ చూసుకొని మీరు యువర్ కరెంట్ ప్లాన్ దాని పక్కనే అప్గ్రేడ్ ప్లాన్ అని ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయాలి. అప్గ్రేడ్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక 2 ప్లాన్స్ వస్తాయి. ప్లాన్ ఏ ఒకటి, ప్లాన్ బి ఒకటి. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలాగే అమౌంట్ కూడా మీకు వచ్చే కమిషన్ కూడా ఏ ప్లాన్ కంటే బి ప్లాన్ మీద కమిషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే దాంతోపాటే ఇక్కడ నేను ప్లాన్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సబ్స్క్రిప్షన్ టైప్ అనేది ఆయన దగ్గర మీకు 90 డేసా 30 డేసా 180 డేసా మీకు ఆప్షన్ చూపించింది. మీకు ఎన్ని రోజుల ప్లాన్ అయితే బాగుంటుందో ఆ రోజుల ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు 30 డేస్ అయితే 90 డేస్ అయితే 180 డేస్ అయితే మీరు అది అక్కడ సెలెక్ట్ చేసుకోగానే మీకు అక్కడ మీకు కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 30 డేస్కి ప్లాన్ ఒకటి ఉంది. ఇక్కడ ₹499 చూపిస్తుంది. మీకు అది ఓకే అయితే మీరు సబ్మిట్ కొట్టచ్చు. ఇక్కడ సబ్మిట్ కొట్టే ముందు ఆటో రెన్యువల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటో రెన్యువల్ మీకు కావాలంటే ఎస్ కొట్టండి, అవసరం లేదనుకుంటే నో కొట్టండి. అర్థమైందా? సో ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ మంత్కి మీరు ఏం చేయకుండానే రెన్యువల్ అయిపోద్ది. నో పెట్టుకుంటే అట్లా అవ్వదు. అది చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిన తర్వాత మీకు ఆ ప్లాన్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వకపోతే మీరు మీ సిఎస్పి కోడ్ కనబడుతుంది కదా యాప్లో పైన, దాని మీద క్లిక్ చేసినా సరే మీరు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. సో అప్లై సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని దాని మీద క్లిక్ చేసినా సరే మీరు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకొని మీకు రెగ్యులర్గా వచ్చే కమిషన్ కాకుండా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.